యాజ్ లైక్. యాజ్ ఎప్పుడైనా కానివ్వండి ఫాలోవుడ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ వర్బ్. లైక్ ఎప్పుడైనా కానివ్వండి ఫాలోవుడ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. హీ టాక్స్ యాజ్ హిస్ ఫాదర్ టాక్స్. అతడు తన నాన్న మాట్లాడినట్లు మాట్లాడుతాడు. హీ టాక్స్ లైక్ హిస్ ఫాదర్. అతడు తన నాన్నలాగా మాట్లాడుతాడు. షీ కుక్స్ యాజ్ హర్ మదర్ కుక్స్. ఆవిడ తన అమ్మ చేసినట్లు వంట చేస్తుంది. షీ కుక్స్ లైక్ హర్ మదర్. ఆవిడ తన అమ్మలాగా వంట చేస్తుంది. డూ యాజ్ ఐ వుడ్ డూ. నేను చేసినట్లు చేయండి. డూ లైక్ మీ. నాలాగా చేయండి. ఇలా ఎప్పుడైనా కానివ్వండి యాజ్ అనగా మీనింగ్ ఏంటి అన్నట్లయితే నట్లుగా అని మీనింగ్ వస్తుందండి. అంటే నేను చేసినట్లు చేయండి, నేను వచ్చినట్లు రండి, నేను మాట్లాడినట్టు మాట్లాడండి. ఇలా నట్లు లేదా నట్లుగా అనే పదాన్ని తెలియజేయడానికి యాజ్ని ఉపయోగించడం జరుగుతుంది. లాగా, మా నాన్నలాగా, మా అమ్మలాగా, ఇలా లాగా అని తెలియజేయడానికి లైక్ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఇక్కడ తేడా ఏంటంటే యాజ్ తర్వాత ఎప్పుడైనా కానివ్వండి నౌన్ లేదా ప్రనౌన్ వచ్చిన తర్వాత ప్లస్ వెర్బ్ని తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. వెర్బ్ చెప్పకుండా మనం యాజ్ని ఉపయోగించకూడదు. ఒకవేళ మనం వెర్బ్ చెప్పలేదు అని అన్నట్లయితే అందులో మనం యాజ్కి బదులుగా లైక్ని ఉపయోగించాల్సి ఉంటుంది.